ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించారని కావలి బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ 75వ జన్మదిన 15 రోజుల సేవా కార్యక్రమాలలో భాగంగా బుధవారం కావలి బ్రిడ్జ్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు, మోడీ అభిమానులు 30 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అమరా సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి నియోజకవర్గ డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశంలో ముందు వరుసలో తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి అజెండాగా ఆయన దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నట్లు చెప్పారు. ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మందా కిరణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంచిపాక కమల, రాష్ట్ర ఎస్సీసెల్ సభ్యులు పరుసు వెంకటేశ్వర్లు, పట్టణ సివిసి సత్యం తదితరులు ఉన్నారు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో మనకి ఇటువంటి ప్రధానమంత్రిని చూడము. భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లబోతూ ఈరోజు 2-3 స్థానాల్లో ఉన్న మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని మనం ఎంతో అభినందించాలి. ఈరోజు ఆర్థిక పరంగా భారతదేశ చరిత్రలో ఒక వినూత్న ఘట్టాన్ని జీఎస్టీ 2.0 కింద తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల కానించి మధ్యతరగతి వర్గాల వరకు ఎందరికో ఆదర్శంగా నిలిచి ఎందరికో ఉపాధిగా వారి ఖర్చులను ప్రతి నెల 10 నుంచి 15 వేలు మిగిలిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఆర్థిక పరంగా మనం ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఎక్కడైనా సరే ఆర్థిక పరంగా బలంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ దేశమైనా ముందుకు సాగుతుంది. అయినప్పటికీ కూడా గౌరవనీయ మన ప్రధానమంత్రి గారు ఇటువంటి నిర్ణయం తీసుకొని మధ్యతరగతి పేద ప్రజల వర్గాన్ని నిలబడి ఈరోజు జీఎస్టీని సమకలిస్తూ వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభాముఖులుగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో కావలిలో కూడా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన 15 రోజులు జరగాలనే ఉద్దేశం, సేవా కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో 17వ తారీఖు నుంచి ఏదైతే ఆయన పుట్టినరోజు 17వ తారీఖు ఉందో అప్పటి నుంచి ఆగస్టు 2 వరకు గాంధీ మహాత్ముడు జయంతి రోజు, ఆ రోజు వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క జిల్లాలో కావల్లో రక్తదాన శిబిరం జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాల్లో మన టౌన్ అధ్యక్షులు కిరణ్ గారు, ఈ యొక్క కార్యక్రమం ఇన్ఛార్జి మామిడి వెంకటేశ్వర్లు గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి మాల్యాద్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమలా గారు, రంగానందం గారు, బీజేపీ నాయకులు సుబ్బారావు గారు, భాస్కర్ గారు, ప్రెసిడెంట్, అదేవిధంగా మురళి గారు, ఇక్కడ చాలామంది, పరుసు వెంకటేశ్వర్లు గారు మా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు రాష్ట్ర, అదేవిధంగా చాలామంది తిరుపతి సుబ్బారావు అన్న, చాలామంది మాధవ ఎంపీటీసీ, జీవీసీ అన్న జయకుమార్ రూరల్ మండల అధ్యక్షులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా రక్తదాన శిబిరం పెట్టడమే కాకుండా వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తం దానం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ యొక్క రక్తదాన శిబిరానికి భారతీయ జనతా పార్టీ 4 మండలాల నుంచి, ఓగోలు, దగదెత్తి, అల్లూరు, కావలి టౌన్ నుంచి అనేక మంది కార్యకర్తలు వచ్చి ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని సామాజిక సేవా కార్యక్రమాలతో, స్వచ్ఛంద కార్యక్రమాలతో, మెడికల్ క్యాంపులతో, అలాగనే మొక్కలు నాటే కార్యక్రమం, అనేక రకాలైన అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఇది ఒక వేదికగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు కావలి రెడ్ క్రాస్ రవిప్రకాష్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్,
అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.